యూవీ క్రియేషన్స్ ఈజ్ లైక్ ఏ ఫ్యామిలీ. ఈ బ్యానర్లో నేను ఇంతకుముందు మిర్చి సినిమాకి పనిచేశాను. అన్ని సాంగ్స్ నేనే రాశాను. అలాగే వాళ్ళ ప్రొడక్షన్ నెంబర్ 2 రేపు ఆగస్ట్ 1న రిలీజ్ అవ్వబోతున్నటువంటి రన్ రాజ రన్, ఈ సినిమాలో ఒక 3 పాటలు రాశాను. వంశీ గారు, ప్రమోద్ గారు నిజంగా చాలా ఫ్రెండ్లీ ప్రొడ్యూసర్స్. వాళ్ళు ఎప్పుడు అంటే ఒక ప్రొడ్యూసర్స్ అంటే వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళ బాధ్యతను వాళ్ళు నిర్వర్తిస్తూ అట్ ది సేమ్ టైం స్క్రిప్ట్లోను, పాటల్లోను, అన్ని విషయాల్లోనూ వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని, వాళ్ళ యొక్క ప్యాషన్ని ప్రదర్శిస్తూ నాకు తోడుగా మంచి లిరిక్స్ రావడంలో వాళ్ళ పాత్ర ఎంతైనా ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ సినిమా డైరెక్టర్ వచ్చి సుజిత్. చాలా చిన్న కుర్రవాడు, 20లో ఉన్న కుర్రవాడు. సో ఒక కొత్త కుర్రవాడిని డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేయాలంటే ఒక చిన్న గట్స్ కావాలి. అది యూవీ క్రియేషన్స్ వాళ్ళకి యాక్చువల్గా కొట్టాల శివ గారు కూడా ఫస్ట్ టైం డైరెక్టర్, అలాగే సుజిత్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో అతని చిన్నవాడు కావటం మూలాన అతనితో పాటు నాకు కూడా అంటే బరువు మొత్తం లిరిక్స్ని వీటిని ఎంచుకోవడంలో నాకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ జనరేట్ చేసినప్పటికీ వాటిని ఎంచుకోవడంలో నాకు ఒక చిన్న తోడు కావాలి. సో దానికి సుజిత్తో పాటు వంశీ గారి పాత్ర కూడా ఎంతైనా ఉంది. సో మా అందరం కలిసి కూర్చుని, ఇంకోటి ఏమిటంటే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి జిబ్రాన్. ఆయన తమిళియన్, ఆయనకి మన భాష మీద పట్టలేదు. సో అన్నప్పుడు నా బాధ్యతని కాస్త సరళీకృతం చేయడానికి వంశీ గారి సహాయం ఎంతైనా ఉన్నది ఇందులో. సో సుజిత్ గురించి చెప్పాలి. సుజిత్ చిన్న కుర్రవాడైనప్పటికీ ఒక మంచి స్క్రిప్ట్, పకడ్బందీ స్క్రిప్ట్ని నాకు ఏకబిగిన ఫస్ట్ వచ్చినప్పుడు కూర్చోబెట్టి ఒక 3-4 గంటల పాటు స్క్రిప్ట్ మొత్తం నేరేట్ చేశాడు. అండ్ ఆల్మోస్ట్ ఒక సినిమా చూపించినట్టుగా నేను ఫీల్ అయ్యాను. ఎందుకంటే అతనికి షార్ట్ ఫిల్మ్స్ తీసిన అనుభవం చాలా ఉంది. సో ఆ అనుభవం చాలా ఉపయోగపడింది. అలాగే ఈ స్క్రిప్ట్ కూడా పక్కాగా బాగా సమయం తీసుకుని వంశీ గారు వాళ్ళ ఇన్పుట్స్ తీసుకుని పకడ్బందీగా తయారు చేసి నేరేట్ చేశాడు. నాకు చాలా కొత్తగా అనిపించింది. శర్వానంద్ గారి మీద ఇంకా కొత్తగా ఉంటుంది, అదే ఫీల్ అయ్యాను. సో అలాగే సాంగ్ సిచ్యువేషన్స్ కూడా సాంగ్ ఫర్ ది సేక్ ఆఫ్ సాంగ్ కాకుండా కథలో భాగంగా వచ్చేట్లుగా తను డిజైన్ చేసుకున్నాడు. తర్వాత కమర్షియల్గా ఉండాలి, లెక్కలుగా ఉండాలి, క్యాచీగా ఉండాలి, ఇలాంటి విషయాలని ఒకవైపు ఆలోచించుకుంటూనే లిరికల్ స్టాండర్డ్స్కి, లిరికల్ వాల్యూస్కి ఒక పెద్దపీట వేసే ఒక లక్షణం అతనిలో ఉంది. అది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే మొదటగా నేను రాసిన పాట వద్దంటూనే అన్న ఒక ఐఎమ్ ఇన్ లవ్ అన్న ఒక మెలోడీ సాంగ్. సో ఆ సాంగ్లో వెరీ ఓపెనింగ్ లైన్ చెప్పగానే ఇది నాకు అంటే వద్దంటూనే వద్దకు వచ్చాను రా, కాదంటూనే నేను మెచ్చుకున్నాను అని చెప్పేసి హీరోయిన్ ఏదైనా చెప్తుందో, జనరల్గా లెక్కల ప్రకారం అలాంటి లైన్స్ని ఇంకా క్యాచీగా ఉండాలి, ఏదో కాయినింగ్ ఉండాలి ఫస్ట్ లైన్లో అని చెప్పేసి జనరల్గా అడిగే ఒక పరిస్థితి సామాన్యంగా. కానీ చెప్పగానే ఇది సబ్జెక్ట్కి తగ్గట్టుగా ఉన్నదండి. ఈ పాటలో ఈ 2 లైన్లు ఫస్ట్ లైన్ ఉంటే నాకు సీన్లో నుంచి పాటలోకి రావడానికి చాలా ఈజీ అవుతుంది, ఇది ఫిక్స్ అండి అని చెప్పేసి అంటే రెండో మాట లేదు. సో ఆ రకమైన ఒక క్లారిటీ పుష్కలంగా ఉన్న మనిషి. డైరెక్టర్కి ఉండవలసిన ఆ క్లారిటీ, ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి అతనిలో. సో నా ఏరియా ఆఫ్ ఇంటరాక్షన్ ఈ లిరిక్స్ సంబంధించిన విషయమే. సో ఈ విషయంలో తనలో ఉన్నటువంటి టాలెంట్ నేను గమనించాను. సో అలాగే మిగతా 3 పాటలు కూడా చక్కగా నాకు ఓవరాల్ స్టోరీతో చెప్పడంతో పాటు పాట గురించి తానేమనుకున్నాడు, ఒక్కొక్క పాట రాసేటప్పుడు ఆ పాట తాలూకు విజువల్స్ ఏమొస్తాయి, తను ఏమని ప్లాన్ చేసుకున్నాడు, ఇవన్నీ కూడా నాకు కూలంకషంగా పిన్ టు పిన్ వివరించడం జరిగింది. దాని తగ్గట్టుగానే లిరిక్స్ నేను అందించడం జరిగింది. రన్ రాజ రన్ ఈ 1వ తారీఖు రిలీజ్ అవ్వబోతుంది. ఈ చిత్రానికి కానీ ఒక 3 పాటలు రాశాను. వాటిలో మొదటగా రాసినటువంటి పాట ఒక మెలోడీ మనకి చిన్మయ్య గారు పాడారు. సో అన్నట్టు మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ గారు యాక్చువల్గా ఆయన చాలా టాలెంటెడ్. విదేశాల్లో చాలా మ్యూజిక్ సంబంధంగా నేర్చుకుని విదేశాల్లో తన ఇది చాలా ప్రాజెక్ట్స్ అవి చేసి చెన్నైలో ఇప్పుడు ఉన్నారు. ఆయన విశ్వరూపం 2 కమల్ హాసన్ గారితో, తర్వాత కమల్ హాసన్ గారు చేసే తదుపరి సినిమాల్లో కూడా పనిచేస్తున్నారు. వెరీ టాలెంటెడ్ అండ్ వెరీ డౌన్ టు ఎర్త్. మ్యూజిక్ తప్ప అతనికి మరో ప్రపంచం లేదు. సో ఆ జిబ్రాన్ గారు ఫస్ట్ టైం ఆయన నాకు ఈ రన్ రాజా రన్ గాని ఇచ్చిన పాట వద్దంటూనే నిన్ను వద్దంటూనే అన్న పాట. వద్దంటూనే నిన్ను వద్దంటూనే
వద్దకొచ్చానురా వద్దకొచ్చానురా కాదంటూనే నిన్ను కాదంటూనే ప్రాణమిచ్చేంతగా నాకు నచ్చావురా. ఉన్న మాటిది నిజమున్న మాటిది అన్న మాటిది మనసన్న మాటిది ప్రేమగా నిన్ను చేరగా ఆరాట పడుతోంది. సో హీరోయిన్లో కలిగినటువంటి ఆ ప్రేమ తాలూకు ఆ ఫీలింగ్ని హీరోకి ఎక్స్ప్రెస్ చేసే క్రమంలో వచ్చేటువంటి ఈ పాట మంచి మెలోడియస్గా ఏదో ఒక రాగం ప్రధానంగా తీసుకున్న పాట. తర్వాత హుక్ లైన్ కూడా ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ అన్న ఒక చిన్న ఈ కాలం లెక్కల ప్రకారం ట్రెండీగా ఉండేట్టుగా ఒక హుక్ లైన్ కూడా అద్భుతంగా కుదిరింది. చరణాలు కూడా మంచి మంచి లైన్స్ రాసుకునే ఒక అవకాశం కలిగింది. అంటే నీలో నిన్ను చూసే కొద్దీ నీతో పరిచయం పెరిగే కొద్దీ నిన్ను ఇంకా 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 ప్రేమించాలనిపిస్తుంది అన్న ఒక మంచి నా మనసుకు నచ్చినటువంటి ఒక థాట్ రాసుకునే అవకాశం కలిగింది ఈ పాట ద్వారా. సో అంటే ఇలాంటి సినిమాల్లో ఒక సిచ్యువేషన్ ప్రధానంగా వచ్చే ఒక మంచి పాట రాసుకునే అవకాశం ఈ ఈ ఈ మెలడీ ద్వారా కుదిరింది. అలాగే ఈ పాట తాలూకు స్వీట్ ఫీలింగ్ ఏంటంటే యాక్చువల్గా నాకు పాట రాసిన తర్వాత వంశీ గారు సుజిత్ నేను కూర్చుని లిరిక్ ఫైనలైజ్ చేసుకున్న తర్వాత నేను పాడింది సెల్ ఫోన్లో రికార్డ్ చేసుకెళ్ళాడు సుజిత్. సో తీసుకువెళ్ళి శర్వానంద్ గారు వినిపిస్తే శర్వానంద్ గారు యాక్చువల్గా ఇన్స్టంటేనియస్గా నచ్చి అది పదే విన్నారని చెప్పి మళ్ళీ తను వచ్చి నాకు చెప్పాడు. అలాగే ఆడియో రిలీజ్కి ముందు కూడా ప్రభాస్ గారిని ఒకసారి కలిసినప్పుడు నా ఫేవరెట్ సాంగ్ మీదే అని చెప్పేసి ప్రభాస్ గారు చెప్పడం జరిగింది. సో మెలడీకున్న ఆ పవరే వేరు. సో అలాంటి ఒక మంచి పాట రాసుకునే అవకాశం ఈ సినిమా ద్వారా నాకు దక్కింది. కోమా కోమా పాట గురించి మాట్లాడతాను. కోమా 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 అంటే ఒక అంటే ఈ సిచ్యువేషన్ వచ్చి హీరో యొక్క ప్రేమను యాక్సెప్ట్ చేసినప్పుడు హీరో తాలూకు ఒక ఫీలింగు అది అల్టిమేట్గా ఒక పీక్స్లో ఉండాలి. అతని ఎక్స్ప్రెషన్ చాలా ఇంతకుముందు చెప్పనటువంటి ఎక్స్ప్రెషన్ ఉండాలి. ఆ సంతోషం తాలూకు శిఖరాలు చూడాలన్న ఒక ఎక్స్పెక్టేషన్ ఈ సాంగ్ సుజిత్ నాకు చెప్పినప్పుడు. సో ఆ సందర్భానికి తగ్గట్టుగా ఒక మంచి అంటే అది ఏ జోనరో తెలియదు కానీ జిబ్రాన్ గారు చాలా ట్రెండీగా ఉండేటువంటి ఒక ట్యూన్ ఇచ్చారు. సో దానికి తగ్గట్టుగా ఇంతకుముందు ఏ పాటలోనూ రానటువంటి ఎక్స్ప్రెషన్స్ అన్నీ పోగు చేసుకుని ఒక పాట రాయడం జరిగింది. కోమా 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 అంటే యాక్చువల్గా మనం ఒక అచేతనావస్థ. సో అలాంటి దాన్ని మనం యాక్చువల్గా నెగిటివ్గానే చూడటానికి మనకు అలవాటు. బట్ అలాంటిది ఒక పాటలోకి వచ్చేటప్పటికి నువ్వు చెప్పిన మనకు మైండ్ బ్లాంక్ అయిపోయింది, పిచ్చెక్కిపోయింది, ఏం తోచట్లేదు, ఇలాంటి వాటన్నిటికీ అల్టిమేట్ ఎక్స్ప్రెషన్. సో కోమాలో ఉండిపోయాను, నాకేం జరుగుతుందో తెలియట్లేదు, కోమా 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 ఏ హే ప్రేమ కోమా దిల్ ఫ్యూజియామా ధడేలంటూ పేలింది. ఫ్యూజియామా అంటే అగ్నిపర్వతం. సో అంతటి ఒక అల్టిమేట్ ఎక్స్ప్రెషన్ తో మొదలుపెట్టిన పాట. సో రకరకాల ఎక్స్ప్రెషన్స్ నాకు ఆ క్షణం ఆ ఫీలింగ్ బంగీ జంప్ చేస్తున్నట్టుగా ఉంది, వెన్నెల్లో మంచు తిన్నెల్లో నేను ఉయ్యాలు ఊగుతున్నట్టుగా ఉంది. ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ అన్నీ చాలా కొత్తగా ట్రెండీగా ఉండే ఎక్స్ప్రెషన్స్ అన్నీ పోగు చేసి చరణాలు రాయడం జరిగింది. అలాగే మంచి హుక్ లైన్ కూడా కుదిరింది, బూమ్ 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 అని చెప్పేసి. అంటే ఇవాళ రోజున పాటలో విషయం ఎంత ప్రధానంగా ఉన్నప్పటికీ అంతే ఇదిగా ఒక మంచి ఊత పదంలో ఉండే ఒక మంచి హుక్ లైన్ కుదరాలి. అలాంటి ఒక మంచి హుక్ లైన్ కుదిరింది, బూమ్ 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 ఇట్స్ క్రేజీ టైం అని చెప్పేసి. సో మొత్తానికి యూత్ పాడుకోవడానికి, యూత్ వాళ్ళు ఐడెంటిఫై అవ్వడానికి ఒక మంచి యూత్ఫుల్ అండ్ ట్రెండీ సాంగ్ ఈ పాట ద్వారా కుదిరింది. నాకు మనసుకు మరీ ఇష్టమైనటువంటి ఒక సిచ్యువేషన్ ఇందులో రాయడం జరిగింది, వస్తావా వస్తావా అన్న పాట. అంటే సందర్భంగా వచ్చి అది హీరోయిన్ ఒక చిన్న లో ఫేజ్లో ఉన్నప్పుడు, ఒక చిన్న మూడౌట్లో ఉన్నప్పుడు, ఆ అమ్మాయి తాలూకు యాటిట్యూడ్లో చిన్న ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని సవరిస్తూ ఆ అమ్మాయిని ఇన్స్పైర్ చేస్తూ లైఫ్ యొక్క యాటిట్యూడు, జీవితంలో హీరో యొక్క ఆయన యొక్క దృక్పథం ఆ అమ్మాయికి తెలియజెప్పే విధంగా ఉండే ఒక పాట. కంటెంట్ చాలా సీరియస్ కంటెంట్ అనిపించినప్పటికీ బట్ ట్యూన్లో ఒక సరదా ఉంటుంది, ఒక ఫ్లో ఉంటుంది, ఈ కాలానికి తగ్గ ఒక ట్రెండీగా ఉండే ఒక ఆర్కెస్ట్రేషన్ ఉంటుంది. అలాగే సుజిత్ నాకు చెప్పినటువంటి అంటే ఈ పాటలో జరుగుతున్నప్పుడు వచ్చే మాంటేజ్ కూడా చాలా లవ్లీగా ఉంటాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని హీరో యొక్క దృక్పథాన్ని అమ్మాయికి చెప్పాలి. వస్తావా వస్తావా నాతోడే వస్తావా,
నిన్ను నాతో తీసుకెళ్తాను, నీ చెయ్యింది ఇస్తావా, నా 2 కళ్ళు ఇస్తాను, ఈ లోకం చూస్తావా, అంటే నా కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూస్తావా అన్న మకుటంతో మొదలయ్యి హీరో యొక్క ఫిలాసఫీని చెప్పడం. అంటే మచ్చుకి నవ్వైనా కెవ్వైనా నీలోనే పుడుతుంది, మనం సంతోషపడ్డా బాధపడ్డా కానీ ఆ 2 కూడా మనలో జనరేట్ అయ్యే విషయాలే. సో మనం ఈ లోకం నీకు అర్థం చూపించినట్టుగా చూపిస్తుంది. అంటే నీ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి బయట ప్రపంచం నీకు రిఫ్లెక్ట్ చేసి చూపిస్తుంది. నువ్వు సంతోషంగా ఉంటే బయట ప్రపంచం మొత్తం సంతోషంగా కనబడుతుంది, బాధపడుతుంటే బయట ప్రపంచం బాధపడుతూ కనబడుతుంది. సో ఏది మనం ఎలా ఉండాలని కోరుకుంటాం పూర్తిగా మన మీద డిపెండ్ అయింది. ఆ కాల్ మనం తీసుకోవాలి. సో మనం ఎలా ఉండాలన్నది మన నిర్ణయం మీద ఆధారపడుతుంది. కాబట్టి సంతోషంగా ఉండటమే మంచిది కదా అన్న ఒక ఇది. అంటే ఈ పాటలో హీరో చెప్పే కంటెంట్ మూలంగా అమ్మాయిలో ఒక చిన్న మార్పు వచ్చి రావడం, ఆ మార్పు తాలూకు ఛాయలు పాట చివరిలో చిన్న బిట్ వస్తుంది. ఆ బిట్లో హీరోకి అవగత అవటం, అంటే ఈ పాట ద్వారా ట్రాన్స్ఫర్మేషన్ జరగటం. సో ఇలాంటివి ఒక ఇన్స్పిరేషన్ కంటెంట్ నాకు ఒక మంచి లిరికల్ వాల్యూస్ ఉన్నటువంటి ఒక పాటను రాసుకునే అవకాశం కలిగింది. సో అలాగే జిబ్రాన్ గారి మ్యూజిక్ కూడా చాలా సూదింగ్గా ఉంటుంది. సో ఒక మంచి పాట కుదిరింది.